బీసీలకు కానీ, ముస్లిం మైనారిటీలకు కానీ, మధ్యతరగతి కుటుంబాలకు కానీ, ఆ పైన ఉన్న కుటుంబాలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో అవన్నీ కూడా విజయసాయన్న మాట్లాడతాడు. నేను ఒక 2 నిమిషాలు ఈ కోటేశ్వరుడు గురించి మీకు చెప్తాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈయన బడా పారిశ్రామికవేత్త, పెద్ద కోటేశ్వరుడు. జగన్మోహన్ రెడ్డి గారి దయతో రాజ్యసభ 6 సంవత్సరాలు అనుభవించి ఆయన శ్రీమతికి టీటీడీ బోర్డులో మెంబర్గా వేయించి ఢిల్లీలో 4 రాష్ట్రాలకు సంబంధించిన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వేయించుకొని ఈరోజు ఒక ముస్లిం మైనారిటీ సోదరుడుకు నెల్లూరు నగర టికెట్ ఇచ్చారనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయిన విషయం మీ అందరికీ తెలుసు. పేదవాళ్ళంటే పడదు. గిరిజనులను కానీ, దళితులను కానీ, బీసీలను కానీ, ముస్లిం మైనారిటీలను కానీ ఎవరిని కూడా దగ్గరకు రానివ్వడు. ఆయన దగ్గర కూర్చునేదంతా పెద్ద రెడ్లు, బాగా సంపాదించుకొని బలిసి ఉన్న వాళ్ళు మాత్రమే ఆయన పక్కన కూర్చొని ఉంటారు. మిమ్మల్ని దగ్గర కూడా రానివ్వడు. అదే నేరుగా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి కానీ, విజయసాయి రెడ్డి గారి ఇంటికి కానీ మీరు అందరూ కూడా రావచ్చు. మీకు తెలుసు, నా పక్కన కూర్చొని మీరు నాతో మాట్లాడతారు. ఈరోజు బస్పెత్తుకొని వచ్చి కోవూరు నియోజకవర్గంలో ప్రజలను కొనేసి ఆయన భార్య ఎమ్మెల్యే అంట, ఆయన పార్లమెంటుకు వెళ్తాడంట. డబ్బు రాజకీయ నాయకుల కన్నా తెలివిగల వాళ్ళు ప్రజలు. ఎవరు సహాయం చేశారో, ఎవరి వల్ల లబ్ధి పొందారో వాళ్ళని అందరం ఎక్కిస్తారు ప్రజలు. ఈయన డబ్బుతో ఏమైనా చేయొచ్చు, కొనేయొచ్చు ప్రజలని అనే దాంతో మన మధ్యకు వస్తా ఉన్నారు. కొంతమంది నాయకుల్ని కొనుక్కుంటున్నారు కోవిడ్ నియోజకవర్గంలో డబ్బు పెట్టి. ఆ అమ్ముడు పోయిన నాయకులు అమ్ముడు పోయి ఉండొచ్చు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలైన నాయకులు, కార్యకర్తలు అమ్ముడు పోరు. రాజశేఖర రెడ్డి గారన్నా, జగన్మోహన్ రెడ్డి గారన్నా, ఆ కుటుంబం అన్నా ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది. ఈ మధ్యన ఈ పక్కన హోటల్లో పక్కన ఒక మీటింగ్ పెట్టాడు. ఏం మాట్లాడాడు ఆ మీటింగ్లో? మీరెవ్వరూ కూడా నెల్లూరులో నా ఇంటికి రావద్దు, నా భార్య ఎమ్మెల్యే కాబోతా ఉంది, ప్రతి మండలంలో ఒక ఆఫీస్ పెడతాను, మా స్టాఫ్ ఉంటారు, వాళ్ళని కలిసి పని చేయించుకోమని చెప్పినాడు. ఇది నేను చెప్పేది కాదు, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చింది, ప్రింట్ మీడియాలో వచ్చింది, ప్రెస్ వాళ్ళే సాక్ష్యం. ఎవరైనా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధి ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజల కష్టాల్లో భాగస్వాములు కావాలి, గ్రామాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి. మా స్టాఫ్ ఉంటారు, మీరు వచ్చి కలుసుకోండి, వాళ్ళ చేత చేయించుకోండి, మా ఇళ్లకు రావద్దని చెప్పి ఇటువంటి రాజకీయ నాయకులు నేను ఎక్కడా చూడలేదు. 1961 నుంచి మా కుటుంబం రాజకీయాల్లో ప్రెసిడెంట్, 61లో మా పెదనాన్న జిల్లా పరిషత్ చైర్మన్, ఎంతో మందిని చూశాను. ఈ విధంగా చెప్పిన నాయకుడు అతనికి అసలు రాజకీయ అనుభవం ఉంటున్నాడు. కోటేశ్వరులను దగ్గర పెట్టుకుంటాడు తప్ప ఆ గడప దొక్కాలంటే 3-4 గేట్లు దాటాలి, సెక్యూరిటీని దాటాలి. అమ్మగారు పైనుంచి 11 గంటలకు దిగొస్తారు, ఈయన 12 గంటలకు దిగొస్తాడు, ఈయన విదేశాల్లో ఉంటాడు. కష్టం, ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతారు. ఒక్కసారి ఆలోచించండి. బడ్జెట్కొస్తున్నారు, మీరైతే దాదాపు 11 సార్లు ఈ నియోజకవర్గంలో పోటీ చేశాను. మా కుటుంబం, మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి దగ్గర నుంచి 9 సార్లు గెలిచాను ఈ నియోజకవర్గంలో, నేను కానీ మా తండ్రి గారు కానీ. ఎప్పుడు కూడా మీ మధ్య ఉన్నాను, మనం అందరూ ఒకటిగా ఉన్నాం. ఏ రోజు నేను కోటేశ్వరులను దగ్గర పెట్టుకోలేదు. ఎవరు ఇంటికి వచ్చినా పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడతాను. సహాయం చేయడమే తెలుసు తప్ప కుట్రలు కుతంత్రాలు నాకు తెలియదు. ఏదైనా ఉంటే మొహాన్ని అడుగుతాను, నువ్వు చేయడం తప్పు అని. ఇది నాకు తెలిసింది. మీరు ఆలోచించండి, ఈ 5 సంవత్సరాలలో
మీరు అడగకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలు ఇచ్చారు, సంక్షేమ పథకాలు ఇచ్చారు. గిరిజనులు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది, గౌరవం ఉంది. మీకు చాలా పథకాలు ఇచ్చారు, అవన్నీ కూడా విజయసాయి రెడ్డి గారు చెప్తారు. ఒక్కటే ఆలోచించండి, డబ్బు ఉంది, ప్రజలను కొనుక్కోవచ్చు అని వస్తున్నారు కోవిడ్ నియోజకవర్గం మీదకి. ఇప్పటికే 10 మంది నాయకుల దాకా 50 లక్షలు కోటి రూపాయలు ఇచ్చి తీసుకెళ్లారు. ఎంతమంది వెళ్ళినా ప్రజల ఆశీర్వాదం నాకుంది, విజయసాయిలకు ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆశీర్వాదం నాకుంది. డబ్బు ఇస్తారంట 3,000 దగ్గర నుంచి 4,000 దగ్గర నుంచి 5,000 దాకా పలుకుతా ఉంది. మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటున్నా, ఆ ఓటుకు ఇచ్చే డబ్బు తీసుకోండి, వద్దలబాకండి. ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకైంది, ఇది మర్చిపోవద్దు. 2 ఓట్లు ఇస్తారు, 2 కూడా ఫ్యాన్ గుర్తుకైంది. అదంతా అక్రమంగా సంపాదించిన డబ్బే. ఆయన కష్టపడి శ్రమించి కాంట్రాక్ట్ పనులు చేసి పైకి వచ్చిందేం కాదు. ఆర్బిట్రేషన్ల రూపంలో, దొంగ బిల్లుల రూపంలో కోటీశ్వరుడు అయ్యి చంద్రబాబు తరివేస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ ఇచ్చి 6 సంవత్సరాలు విలాసవంతమైన జీవితం గడిపి ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి టికెట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయినాడు. పక్కన పెట్టి డబ్బు ఉందని చెప్పి ఈరోజు ఒక పెద్ద కోటీశ్వరుడికి పార్లమెంటు స్థానాన్ని, ఒక పెద్ద కోటీశ్వరాలకి కోవూరు నియోజకవర్గానికి దింపారు. ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరు. మా వాళ్ళు చెప్పినట్లుగా చాలా మంది కోటీశ్వరులు పోటీ చేశారు ఈ నియోజకవర్గంలో. ప్రజలెవరు కూడా వాళ్ళ డబ్బుకు ఆశపడలేదు, మా కుటుంబాన్నే ఆశీర్వదించారు. నేను మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాను. పేద ప్రజలు, మా నాయకులు, కార్యకర్తలే నాకు విజయసాయికి అండ. ఎంతమంది వెళ్ళిపోయినా మనకు నష్టం లేదు. ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకుంటున్నారు. మీ అందరికీ ఒకటే మనవి చేస్తా ఉన్నా, ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి డబ్బుకు అమ్ముడు పోయిన వాళ్ళు మాతో ఉండి ఈ 5 సంవత్సరాలు పని చేయించుకొని డబ్బుకి ఆశపడి వెళ్ళారు. ఈ మధ్య నేను చెప్పాను, మరలా ఇక్కడ గెలవబోయేది నేనే. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. పార్లమెంటుకు విజయసాయి రెడ్డి గారు గెలవబోతా ఉన్నారు. ఇది భగవంతుడు రాసున్నాడు. ఈ రోజు డబ్బులు తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు మరలా రేపు ప్రయత్నాలు చేస్తారు. ఏముందిలే, ప్రసన్న కుమార్ రెడ్డి బోళా మనిషి, మనం వెళితే ముందు సీట్లో కూర్చోబెడతాడని. లేదు, నేను మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద తప్పు చేశాను. ఈ వెధవల్ని పార్టీలోకి చేర్చుకొని కామాక్షమ్మ మీద, జొన్నవాడ కామాక్షమ్మ మీద, గంగపట్నం చాముండేశ్వరి అమ్మ మీద, మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా, ఆ వెధవల్ని ఇక దగ్గరకు రానివ్వండి. మీ అందరి సమక్షంలో చెప్తా ఉన్నా. అప్పుడే చెప్పుకుంటున్నారంట, గెలిచేది ఆయనే, రేపు మరలా వెళ్తాము, డబ్బు కోసం వెళ్ళాము బీపీఆర్ దగ్గరికి అని చెప్పి చెప్పుకుంటున్నారంట. లేదు, నాకు బుద్ధి వచ్చింది, నేను తప్పు చేశాను. ఆ వెధవల్ని పార్టీలో చేర్చుకొని ఏదో పార్టీ బలం పెరగద్ది, స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గెలవగలుగుతామనే ఉద్దేశంతో తీసుకుంటే ఈరోజు రాజకీయ వ్యభిచారం చేసి డబ్బుకు ఆశపడి నన్ను వెన్నుపోటు పొడిచి ప్రభాకర్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. డబ్బు శాశ్వతం కాదు కదా, నిజాయితీ శాశ్వతం, గౌరవం శాశ్వతం. 10 మందిలో గౌరవంగా బ్రతకడం శాశ్వతం, కానీ డబ్బు ఎల్లకాలం ఉండదు. వల్ల మీరందరూ కూడా ప్రతి కుటుంబంలో లబ్ధి పొందారు. సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మీరెవ్వరూ కూడా పథకాలు అడగలేదు. ప్రతి పథకానికి ఒక పేరు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీకు పథకాలు ఇచ్చారు. వస్తారు, ఖచ్చితంగా తీసుకోండి, డబ్బు వద్దనమాకండి. ఓటు మాత్రం ఫ్యాన్, 2 ఓట్లు, 2 కూడా ఫ్యాన్ చేయండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా